వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. మిత్రులారా, బీజేపీలో ఒకప్పుడు టైగర్ అంటే ఆలి నరేంద్ర గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు అలాంటి మరో టైగర్ గురించి మనం మాట్లాడుకుందాం. కొందరు నాయకులు పదవుల్లో ఉంటేనే వార్తల్లో ఉంటారు, కానీ కొందరు మాత్రం పదవుల్లో లేకపోయినా వాళ్ళ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఒకరే వారణాసి రామ్ మాధవ్. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్, తర్వాత ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి. 2014 తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అస్సాంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకమైన వ్యూహకర్త ఆయన. జమ్మూ కశ్మీర్ లాంటి రాష్ట్రంలో అసాధ్యం అనిపించిన బీజేపీ పీడీపీ కూటమిని కుదిర్చిన కీలక వ్యక్తి. ఆ తర్వాత కొన్నాళ్ళు బీజేపీకి దూరంగా మళ్ళీ ఆర్ఎస్ఎస్లో, ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తిరిగి వచ్చారు. అందుకే పులి తిరిగి వచ్చింది అన్నది రామ్ మాధవ్ రీఎంట్రీకి సరిపోయే మాటే కదా. కానీ అసలు ప్రశ్న, ఈ పులిని బీజేపీ మళ్ళీ ఎందుకు బరిలోకి దించుతోంది? ప్రచారక్ నుంచి పవర్ పాలిటిక్స్ వరకు రామ్ మాధవ్ రాజకీయాల్లోకి నేరుగా వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ప్రయాణం ఆర్ఎస్ఎస్లో మొదలైంది ఒక ప్రచారక్గా. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ తరఫున మాట్లాడే నాయకుడి స్థాయికి ఎదిగారు. 2003 నుంచి 2014 వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంటే బీజేపీ అధికార రాజకీయాల్లోకి రాకముందే దేశ రాజకీయాలు, మీడియా, సంస్థాగత వ్యవహారాలు వీటన్నిటి మీద ఆయనకి విస్తృతమైన అనుభవం వచ్చింది. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన సమయంలోనే రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అక్కడి నుంచి ఆయన అసలు రాజకీయ ప్రయాణం మొదలైంది. అస్సాంలో బీజేపీకి తలుపులు తెరిచారు. నిజానికి అస్సాం అనేది కాంగ్రెస్కి కంచుకోటలా ఉండేది. 15 ఏళ్ల పాటు కంటిన్యూస్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీకి అక్కడ అసలు అధికారం అడుగుపెట్టిన అనుభవం లేదు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం పూర్తిగా మారిపోయింది. స్థానిక శక్తులతో పొత్తులు, ప్రాంతీయ సమీకరణాలు, సరైన నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం, ఇవన్నీ కలిసి బీజేపీ ఒక పెద్ద రాజకీయ ప్రయోగం చేసింది. ఈ మొత్తం వ్యూహంలో కీలక పాత్ర పోషించింది మళ్ళీ మన టైగర్ రామ్ మాధవే. సర్బానంద సోనోవాల్ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీలతో సమన్వయం వరకు బీజేపీ ఈశాన్య భారతంలో తన స్థావరాన్ని నిర్మించుకునే వ్యూహంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అందుకే 2016లో మొట్టమొదటిసారిగా అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు రామ్ మాధవ్ పేరు చాలా ప్రత్యేకంగా వినిపించింది. అప్పటి విశ్లేషణలో ఆయన్ని అస్సాం, జమ్మూ కాశ్మీర్ విజయాల్లో బీజేపీకి అత్యంత కీలకమైన వ్యూహకర్తగా చెప్పారు. ఒకప్పుడు ఈశాన్య భారతంలో బీజేపీకి అసలు స్థానం లేదు. కానీ అస్సాం నుంచి మొదలైన ప్రయాణం ఆ తర్వాత ఈశాన్య భారతంలో బీజేపీ రాజకీయ పటం పూర్తిగా మార్చేసింది. ఇక కశ్మీర్ విషయానికి వద్దాం. రామ్ మాధవ్ రాజకీయ జీవితంలో ఇది మరో పెద్ద అధ్యాయం. 2014 ఎన్నికల్లో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు పీడీపీ. 2 పార్టీల సిద్ధాంతాలు చాలా భిన్నమైనవి. అయినా ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అప్పట్లో దాదాపుగా అసాధ్యమైన రాజకీయ సమీకరణలా కనిపించింది. కానీ చర్చలు మొదలయ్యాయి. బీజేపీ తరఫున చర్చల్లో రామ్ మాధవే కీలకంగా ఉన్నారు. పీడీపీ తరఫున హసీబ్ ద్రాబు తదితరులు వచ్చారు. కొన్ని నెలల తరబడి చర్చలు సాగాయి. చివరకు 2015లో బీజేపీ పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తొలిసారి అధికార భాగస్వామి అయ్యింది. ఈ కూటమి ఏర్పాటులో రామ్ మాధవే కీలక శిల్పి అని చాలా కథనాలు వచ్చాయి. అంటే అస్సాంలో బీజేపీని అధికారానికి తీసుకెళ్లిన వ్యూహం ఒకవైపు, కశ్మీర్లో బీజేపీని అధికార భాగస్వామిగా చేసిన కూటమి మరోవైపు. ఈ 2 చోట్ల కీలకంగా వ్యవహరించిన వ్యక్తి వారణాసి రామ్ మాధవ్. కానీ 2020లో మళ్ళీ కథ మారిపోయింది. 2014 నుంచి 20 వరకు
రామ్ మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆ జాబితా నుంచి తప్పుకున్నారు, రాజకీయ పదవికి దూరం అయ్యారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో చురుగ్గా కనిపించారు. ఇక్కడే రామ్ మాధవ్ కథ రాజకీయ నాయకుల కథలకి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి రాజకీయ పదవి అయితే పోయింది కానీ ఆయన ప్రాధాన్యం పోయినట్లు ఏమాత్రం కనిపించలేదు. 2024లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్ళీ ఆయన్నే అక్కడ బీజేపీ ఎన్నికల బాధ్యతల్లోకి తీసుకొచ్చింది. అంటే కశ్మీర్లో అవసరం వచ్చినప్పుడు బీజేపీకి మళ్ళీ గుర్తొచ్చిన పేరు రామ్ మాధవ్. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మన టైగర్ రీఎంట్రీ. 2026 ఆగస్ట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త టీంని ప్రకటించారు. రామ్ మాధవ్కి జాతీయ ఉపాధ్యక్షుడి బాధ్యత వచ్చింది. మొత్తం 65 మంది ఆఫీస్ బేరర్లలో 51 మంది కొత్త వాళ్లే. అంటే బీజేపీ ఒకవైపు కొత్త తరాన్ని ముందుకు తీసుకొస్తూనే మరోవైపు అపార అనుభవం ఉన్న కొంతమందిని మళ్ళీ కీలక స్థానాల్లో ప్రవేశపెడుతోంది. అందులో రామ్ మాధవ్ రీఎంట్రీ మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకు అసలు రామ్ మాధవ్ మళ్ళీ వచ్చారు అంటే ఆయన బలం కేవలం ఎన్నికల్లో ప్రసంగాలు ఇవ్వడం కాదు, సంస్థ, సమన్వయం, చర్చలు, ప్రాంతీయ రాజకీయాలని అర్థం చేసుకోవడం. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ రెండిటికి అనుసంధానంగా పనిచేసిన అనుభవం, క్లిష్టమైన ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు ఏర్పాటు చేయడం. అస్సాం కావచ్చు, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు. గతంలో బీజేపీకి కాలు మోపడం కూడా సులభం కాని ప్రాంతాల్లో రామ్ మాధవ్ పనిచేశారు. అందుకే ఇది కేవలం రామ్ మాధవ్కి ఇచ్చిన ఒక పదవి కాదు, ఆయనలో ఉన్న సంస్థాగత అనుభవాన్ని బీజేపీ మళ్ళీ ఉపయోగించుకోవాలి అనుకుంటోందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకొస్తోంది. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి, రామ్ మాధవ్ మళ్ళీ బీజేపీలోకి వచ్చారంటే ఆర్ఎస్ఎస్ ఆదేశించింది బీజేపీ అమలు చేసింది అని మాత్రం అనుకోవద్దండోయ్. ఎందుకంటే అలా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ రామ్ మాధవ్ జీవిత ప్రయాణాన్ని చూస్తే మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వ్యక్తి, బీజేపీలో చాలా కీలక వ్యూహకర్తగా పనిచేసి మళ్ళీ ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ జాతీయ నాయకత్వంలోకి బీజేపీలోకి వచ్చారు. అంటే 2 సంస్థల మధ్య పనిచేసిన అనుభవం ఉన్న అత్యంత అరుదైన నాయకుల్లో మన వారణాసి రామ్ మాధవ్ ఒకరు. అందుకే మన పులి తిరిగి వచ్చింది. రామ్ మాధవ్ బీజేపీకి ఎక్కడెక్కడ కొత్త తలుపులు తెరిచారు అన్నదే మనం అందరం బాగా దృష్టిలో పెట్టుకోవాలండి. అస్సాంలో అసలు అన్నాళ్ళు అధికారం అన్నదే ఆలోచించలేని బీజేపీ, కాశ్మీర్లో బీజేపీకి సిద్ధాంతపరంగా చాలా భిన్నంగా ఉండే పీడీపీతో కూటమి, ఈశాన్య ప్రాంతాల్లో సరికొత్తగా రాజకీయ విస్తరణ, జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఎన్నికల బాధ్యత, ఇప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వంలోకి రీఎంట్రీ. అందుకే రామ్ మాధవ్ మళ్ళీ తిరిగి వచ్చారు. కానీ ఇది కేవలం ఒక్క నాయకుడి రీఎంట్రీ కాదు, బీజేపీకి ఇప్పుడు దాదాపుగా జాతీయ వ్యాప్తంగా చాలా కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు తొందరలో జరగబోతున్నాయి. అలాంటి వాటన్నిటిలోనూ కూడా అత్యంత సంక్లిష్టమైన రాజకీయ చర్చలు, ఆర్ఎస్ఎస్తో సంస్థాగత సమన్వయం, ఈ ఎన్నికలన్నింటిలో కొత్త టీంతో కలిసి పనిచేయడం, ఇలాంటి సామర్థ్యం ఉన్న నాయకుడు ఒక ఆయన అవసరమయ్యారనుకుంటా. అందుకే 6 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ రామ్ మాధవ్ బీజేపీ జాతీయ రాజకీయాల వేదికలోకి వచ్చారు. అందుకే పులి తిరిగి వచ్చింది. ఇంకా ఈ పులి ఎటువైపు దూకుతుందో చూడాలి మరి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.